యెహోవా నీకు తోడయుండును. ఈరోజు ఈ యొక్క అనుభవం గురించి మనం ధ్యానం చేసుకుంటున్నాము. యెహోషువ రాసిన గ్రంథము 1వ అధ్యాయము 9వ వచనం. నేను మీకు ఆజ్ఞాపించి ఉన్నాను కదా, నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండుము, దిగులు పడకము, జడియకము. నీవు నడుచు మార్గము అంతటిలో నీ దేవుడైన యెహోవా నీకు తోడయుండును. మన జీవితంలో కొన్ని క్షణాలు ఉంటాయి, అవి భయాలతో ప్రయాణం చేసే సమయాలుంటాయి. అనిశ్చితి కాలములో ప్రయాణం చేసే సమయాలుంటాయి. ఏం జరుగుతుందో తెలియదు. భవిష్యత్తు గురించి చాలా ఆందోళనలు ఉంటాయి. కుటుంబము ఈ స్థితిని జయించి నిలబడగలదా? ఈ అనారోగ్యాన్ని జయించి ఈ మనిషి తట్టుకోగలడా అని అనేకమైన భయాల మధ్య, అనిశ్చితుల మధ్య మనిషి ప్రయాణం చేస్తున్నప్పుడు ఆ మనిషికి కావలసిన మాట ఏమిటంటే, భయపడకము, జడియకము, దిగులు పడకము, నేను నీకు తోడయున్నాను అన్న ఒక మాట. ఈరోజు మనుషులు ఆ మాట అనగలుగుతారు, కానీ ఆ మాటను పోషించే స్థాయిలో లేరు. కానీ దేవుడు గనక ఆ మాట నీతో అన్నాడంటే దాన్ని యుగ సమాప్తి వరకు నీ పక్షంగా పోషించునుగాక. హల్లెలూయా. ఆయన అంటున్నాడు, భయపడకు, దిగులు పడకు, జడియకు, నేను నిన్ను బలపరుతును అంటున్నాడు. హల్లెలూయా. ఈరోజు నువ్వు దేవుని మీద ఆధారపడినట్లయితే ఆయన నీకు తోడై ఉంటాడు అంటున్నాడు. ఆయన నీకు తోడై ఉన్నట్లయితే మనము ఉన్నతమైన స్థితిని పొందుకునే వారంగా ఉంటాం. ఇక్కడ దావీదు యొక్క స్థితిగతులు మనం చూసుకుంటున్నప్పుడు 1 సమూయేలు 16వ అధ్యాయం 18లో ఈయన కథాభాగం అనేది కనబడుచు ఉంటుంది. ఈయన కుటుంబంలో చిన్నవాడుగా ఉన్నాడు. అతడు అడవులలో పశువులు కాస్తున్నవాడుగా ఉన్నాడు. దైవ సేవకుడు వచ్చి అభిషేకం చేయడానికి వచ్చినప్పుడు ఇతని గురించి ఎవరు కూడా ఆలోచన అనేది చేయని వారుగా ఉన్నారు. ఇతడు అడవిలో ఎలాగున్నాడంటే గొర్రెలు కాచువాడుగా కనబడుచు ఉన్నాడు. ఎలాగున్నాడండి? గొర్రెలు కాచువాడుగా కనపడుతున్నాడు. ఒంటరిగా ఉన్నాడు. ఎలాగున్నాడు? ఒంటరిగా ఉన్నాడు. గొర్రెలతో ప్రయాణం అనేది కనబడుచుంది. ఒకసారి మన జీవితంలో కూడా అంతే. ఒంటరి అనుభవాల మధ్య మనం ప్రయాణం చేస్తూ ఉంటాం. ఏం జరుగుతుందో మనకేం తెలియదు, కానీ మన పని మనము కొనసాగించుకుంటూ ఉంటాం. భవిష్యత్తు గురించి ఏమాత్రము కూడా మనకి అవగాహన అనేది ఉండదు. చాలా మంది అనుకుంటూ ఉంటారు, వీడు ఒంటరి వాడు, వీడి స్థితి ఇంతే, ఇక వీడు గొర్రెలు కాచేవాడే అనుకుంటూ ఉంటారు. కానీ మనుషులు పైరూపాన్ని చూస్తారు, దేవుడు హృదయాంతరంగాన్ని చూస్తూ ఉంటారు. సమూయేలైతే పైరూపాన్ని చూచాడు, కానీ దేవుడు హృదయాంతరంగాన్ని చూచాడు. కాబట్టి గొర్రెలు కాచుచున్న దావీదుని ఏం చేశాడంటే అతని తల మీదకి అభిషేకాన్ని తీసుకొచ్చాడు. హల్లెలూయా. ఈరోజు నీ జీవితంలో నువ్వు ఎదుర్కొంటున్న కొన్ని క్షణాలు ఉంటాయి, కొన్ని రోజులు ఉంటాయి. అవి చిన్న స్థితిగా కనపడవచ్చు. ఆ కాలంలో ఆ పరిస్థితులు నీ అంతస్తు చిన్నదిగా కనపడవచ్చు. సమాజంలో నీ స్థితి, మనుషుల మధ్య నీ యొక్క గౌరవము తక్కువగా కనబడవచ్చు. కానీ దావీదు యొక్క జీవితంలో కొద్ది కాలమే గొర్రెలు కాచువాడుగా ఉన్నాడు. తర్వాత దేవుడు అతని సింహాసనం మీద ఎక్కించిన వాడుగా ఉన్నాడు. హల్లెలూయా. ఈరోజు నీ కొద్ది కాలంలో ఉన్న ఈ శ్రమను చూసి బాధపడుతున్నావా? అయితే దేవుడు నీతో మాట్లాడుచున్నవాడుగా ఉన్నాడు. దావీదు కొద్ది కాలము గొర్రెలు కాచిన వాడుగా ఉన్నాడు. తర్వాత అతని మీదకి అభిషేకం వచ్చింది. అభిషేక బలం అతని సింహాసనం మీదకి తీసుకొచ్చింది. అలాగే నీ జీవితంలో నీ కొద్ది స్థితిని బట్టి, నీ యొక్క చిన్న కుటుంబాన్ని బట్టి, సమాజంలో నీకున్న కొద్ది గుర్తింపును బట్టి నా స్థితి ఇంతేనేమో అని నువ్వు అనుకుంటున్న వాడుగా ఉన్నావేమో, దేవుని యొక్క అభిషేకం నిన్ను ఉన్నతమైన స్థితిలో కూర్చోబెట్టునుగాక. హల్లెలూయా. దేవుని సన్నిధి దావీదుకు తోడుగా ఉన్నది. దావీదుకు తోడుగా ఉంది కాబట్టి అతడు స్థితి కొద్దిగా ఉన్నను దేవుడు అతన్ని ఉన్నతమైన స్థానంలో అతన్ని కూర్చోబెట్టిన వాడుగా కనబడుచున్నాడు. దేవుడు తోడుగా ఉంటే భయాలు అనేవి ఓడిపోతాయి. దేవుని యొక్క సన్నిధి మనకు తోడుగా ఉంటే. దావీదు సింహాన్ని చూచాడు, భయపడలేదు. ఎలుగుబంటిని చూచాడు, భయపడలేదు. అదే ధైర్యంతో గొలియాతును ఎదుర్కోవడానికి వచ్చాడు. అయ్యా దావీదు, నీ ధైర్యం ఏమిటి?
నీ బలమేమిటి? నీకున్న నైపుణ్యమా? నీకున్న బలమా? లేకపోతే నీకున్న శక్తా? ఏమిటి నీకున్న ధైర్యము అనంటే, ఆ దావీదు చెప్తున్న మాట, నా ధైర్యము యెహోవాయే, నా ధైర్యము యెహోవాదే అని ఈ యొక్క దావీదు దేవుని బట్టి ధైర్యం అనేది కలిగిన వాడుగా ఉన్నాడు. ఈరోజు నీ జీవితంలో కూడా నా బలమంతా నీవేనవయ్యా అన్న అనుభవం నీలో ఉన్నట్లయితే, ఏది ఏమైనా కూడా అయ్యా నేను నిన్ను విడవను ప్రభువా అని దేవుని మీద నువ్వు ఆధారపడినట్లయితే, దేవుడు నీకు ధైర్యంగా ఉన్నట్లయితే, దేవుడు నీకు ధైర్యంగా ఉన్నట్లయితే నీ ఎదుట గొలియాతును జయించడానికి ఏమాత్రము భయపడవు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు నీకు తోడుగా ఉన్నాడు అన్న దేవుని సన్నిధి అనే అనుభవం నువ్వు కలిగిన వాడుగా ఉన్నట్లయితే భయాలు ఓడిపోతాయి. ఈరోజు నీ ఎదుటగా మన జీవితంలో కూడా గొలియాతు వంటి భయాలు మన ఎదురుగా వస్తాయి. అవి ఆర్థికపరమైన పరిస్థితి అయి ఉండవచ్చు, కుటుంబపరమైన ఆ యొక్క కలహాలు అయి ఉండవచ్చు, అనారోగ్యపరమైన విషయాలు అయి ఉండవచ్చు, సమాజంలో ఉన్న ఆ యొక్క ఒడిదుడుకులనే అనుభవాలు నిన్ను హీనస్థితిలోకి నెట్టివేయాలన్న అనుభవాలు కనబడుచుండవచ్చు. ఇవి గొలియాతు వంటి హీన శత్రువులు. అయితే వీటిని బట్టి నువ్వు భయపడుచున్నావేమో, అయితే ధైర్యముగా దావీదును బట్టి దావీదు దేవుని బట్టి ఏ విధంగా అయితే ధైర్యంగా నిలిచిన వాడుగా ఉన్నాడు. యెహోవాయే నా బలమాయే, యెహోవాయే నా రక్షణాయే, యెహోవాయే నా ప్రాణదుర్గమాయే, నేను ఎవరికి ఎన్నడను భయపడను అని దావీదు ఏ విధంగా అయితే శత్రువైన గొలియాతును చూచి దేవుని యొక్క ధైర్యాన్ని బట్టి అడుగు ముందుకు వేసిన వాడుగా ఉన్నాడు. ఈరోజు యెహోవాను బట్టి నువ్వు ధైర్యం కలిగి దిగులు పడుకోకుండా, జడియుకోకుండా, దేవుడు నాకు తోడై ఉన్నాడు అన్న అనుభవంతో గనక నువ్వు ముందుకు వెళ్ళినట్లయితే నీ ఎదుట గొలియాతు లాంటి భయాలు మోకరిల్లును గాక, ఓడిపోవును గాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని యొక్క సన్నిధి మనకు తోడుగా ఉన్నట్లయితే భయాల మీద మనము విజయం అనేది సాధించేవారుగా ఉంటాం. దేవుడు తోడుగా ఉంటే సమస్య అనేది పెద్దగా కనబడదు. దేవుని సన్నిధి ఉంటే ప్రతిభ కూడా ప్రభావంగా ఉంటుంది. అతడు ఒక విద్యను నేర్చుకున్నాడు. తంబూర, సితార, నాదము అనే అనుభవాలను తిరిగి కూర్చున్నాడు. వీణను ఎంతో వినసొంపుగా వాయించేవాడు. అతడు సితారను వాయిస్తుంటే అతని యొక్క నైపుణ్యాన్ని బట్టి ఆ యొక్క సౌలు తనకున్న దురాత్మను బట్టి దావీదు యొక్క సంగీతం ఏం చేస్తుందంటే అతనిలో ఉన్న దురాత్మలను పోగొట్టింది. ఈరోజు నీ దగ్గర ఉన్న నైపుణ్యము కొంచెమే, కానీ దేవుని యొక్క సన్నిధి గనక నీకు తోడుగా ఉన్నట్లయితే ఆ నైపుణ్యానికి దేవుడు కృప ఇచ్చును గాక, నీ ఆశీర్వాదాన్ని రెట్టింపు చేయును గాక. హల్లెలూయా. ఈరోజు నీకు కలిగింది ఏమిటి? నీ నైపుణ్యం ఏమిటి? నీ విద్య ఏమిటి? నువ్వు నేర్చుకున్నది ఏమిటో అది కొంచెమే ఉండవచ్చు. ఆ కొంచెంలోంచి దేవుడు విస్తారమైన దీవెన దయచేయును గాక. ఒక సహోదరి కుటుంబిషనే తన జీవితం ఏమైపోతుంది, తన కుటుంబం ఏమైపోతుంది, తన కుటుంబం స్థిరపడుతుందా లేదా అని ఆమె ప్రతి కుడుతూ ప్రతి కుట్టు దారంలో తన కన్నీరుని గార్చింది. ఒకరోజు బిడలైన వారు ప్రయోజకులై చెబుతున్న మాట ఏమిటో తెలుసా? ఈరోజు మేము ఈ స్థితిలో ఉన్నామంటే మా తల్లి మిషన్ మాత్రమే కుట్టలా, ప్రతి కుట్టులోనూ తన కన్నీటిని కార్చింది. ఆ కన్నీటి ఫలితమే ఈరోజు మా స్థాయి అని ఆ బిడ్డలైన వారు ఆ తల్లి గురించి సాక్ష్యం చెప్తున్నారు. హల్లెలూయా. మనకున్న నైపుణ్యము కొంచెమే, కానీ ఆ కొంచెమును కూడా దేవుడు ఆశీర్వాదంలోకి నడిపించును గాక. హల్లెలూయా. ఇక్కడ దేవుని యొక్క సన్నిధి గురించి నేను మాట్లాడుచున్నాను. దేవుడు మనకు తోడుగా ఉన్నట్లయితే మనకున్న నైపుణ్యము కొంచెమే, దానికి దేవుడు కృప చూపిస్తాడు. మనకున్న నైపుణ్యము కొంచెమే, దేవుడు దాన్ని ఏం చేస్తాడంటే ఆశీర్వదించువాడుగా కనబడుచు ఉంటాడు. మన జీవితంలో కూడా మనం అనుకుంటాం, మన జీవితం ఎందుకు ఇట్లా అయిపోతుంది, ఎందుకు కొన్ని విషయాలు ఆలస్యమైపోతున్నాయి, ఎందుకు మేము వెనకబడిపోతున్నాం, మిగతా వాళ్ళలాగా మేము ఎందుకు ముందుకు వెళ్ళలేకపోతున్నాం, మా స్థితి ఇంతేనా, మారదా అనే అనుభవాలు మన జీవితంలో ఎదుటివారితో పోల్చుకుంటున్నప్పుడు, వేరే వారిని చూసినప్పుడు మన జీవితంలో చాలా ఆందోళనలు అనేవి కనబడుతూ ఉంటాయి. నిర్లిప్తత అనేది కనపడుతూ ఉంటుంది. కొన్ని నిరాశలు అనేవి కనపడుతుంటాయి. చేయవలసిన పనులన్నీ కూడా చేయకోకుండా ఆగిపోయి నిస్సహాయంగా మనం కూర్చునే వారంగా ఉంటాం. అయితే దావీదు యొక్క జీవితంలో చిన్న వయసులోనే దేవుడు అతన్ని నెత్తి మీదకి అభిషేకం తీసుకొచ్చిన వాడుగా ఉన్నాడు. చిన్న వయసులోనే గొలియాతును జయించి రాజ్యంలో సగభాగాన్ని, రాజ్యాన్ని అతనికి ఇచ్చే అంతస్తు ఇచ్చిన వాడుగా ఉన్నాడు. గొలియాతును జయించిన ఆ యొక్క గొలియాతునైనా ఎదుర్కోగలిగాడు, కానీ గొలియాతు కంటే క్రూరమైన సౌలుని ఎదుర్కోలేక పారిపోయిన వాడుగా ఉన్నాడు. ఏమిటి నా జీవితము?
ఈ గుహానుభవాలేమిటి? ఈ యొక్క తరమబడుట అనే అనుభవాలేమిటి? ఈ యొక్క అడవి అనే అనుభవాలేమిటి? ఈ ఆకలి అనే అనుభవాలేమిటి? ఇక మనుషులు నా మీద వలపనడం అనేమిటి? ఉరివడ్డడం అనేమిటి? ప్రాణము తీయచూటం ఏమిటి? తొంగి ఉండే అనుభవం ఏమిటి? అని దావీదు జీవితంలో చాలా విషయాలు అతను మనుషులను బట్టి ఆలోచన చేస్తే మనసు విరిగిపోయి ఉండవచ్చు. అయ్యా! నన్ను అభిషేకించావు కదయ్యా! ఈ అభిషేక బలం ఏమైపోయింది? నన్ను రాజుగా చేస్తానన్నావుగా ప్రభా! ఎందుకు ఈ ఆలస్యము? అని దావీదు జీవితంలో ఇటువంటి అనుభవాలే జరుగుతున్నాయి. నువ్వు కూడా ప్రార్థన చేస్తున్నావు. దేవుడు నీకు వాగ్దానం ఇచ్చాడు. నీకొక దర్శనం చూపించాడు. అది నెరవేరుతుందని ఎన్నో రోజులు బట్టి ఎదురు చూస్తూ ఉన్నావు. కానీ ఆలస్యం అనేది జరుగుతూ ఉంది. ఆలస్యం అనేది జరుగుతూ ఉంది. అయితే దేవుడు దావీదును మర్చిపోలేదు. ఏ అడవుల్లో దావీదు ఉన్నాడో, అడవిలో ఉన్న దావీదును మరలా జ్ఞాపకం చేసుకొని సింహాసనం మీద కూర్చోబెట్టాడు. హల్లెలూయా! దేవుడు మన జీవితంలో ఆలస్యం చేయవచ్చు, కానీ మర్చిపోడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అక్కడ దావీదు జీవితంలో ఆలస్యమైంది, కానీ అభిషేకం అతని సింహాసనం మీద ఒక సమయం వచ్చిన తర్వాత కూర్చోబెట్టింది. అట్లాగే నీ జీవితంలో కూడా ఆలస్యం అవుతూ ఉంది. అయితే ఎందుకు నా జీవితంలో ఆలస్యం అవుతుందని నువ్వు ప్రశ్నించక, అయ్యా ఈ ఆలస్యంలో నన్ను ఎందుకు ఎలాగ సిద్ధపరుస్తున్నావో ప్రభా, నన్ను ఇంకే విధంగా బలపరుస్తున్నావు ప్రభా, నీకే స్తుతులు అని నువ్వు దేవునికి మహిమ చెప్పగలిగినట్లయితే దేవుడు తన ఉన్నతమైన ప్రణాళికలో భాగంగా తగిన సమయంలో నిన్ను హెచ్చించునుగాక. మొదటి మాట, నేను 3 మాటలు చెప్తాను ఈరోజు. ఇక్కడ నేను నీకు తోడై ఉంటాను, భయముతోనూ దిగులుతోనూ ఉన్నప్పుడు నువ్వు జడియకుకు, నేను నిన్ను యుగ సమాప్తి వరకు నేను నీకు తోడై ఉంటాను అంటున్నా. ఈ తోడై ఉన్న దేవుడు యొక్క సన్నిధి మనకు తోడుగా ఉన్నట్లయితే, దేవుని సన్నిధి అనేది మనకు తోడుగా ఉన్నట్లయితే మనము ఉన్నతమైన స్థితిని పొందుకుంటాము. ఏ స్థితిని పొందుకుంటాము? గొర్రెలు గాచే స్థితి. అయ్యా ఏమిటి నా స్థితి? ఇది ఇటు మన జీవితంలో కూడా కొద్ది కాలము కొంత మనుషులు ఎంచదగినదిగా ఉండదు. కానీ అది కొద్ది కాలమే. గొర్రెలు గాచే దావీదును సింహాసనం మీద కూర్చోబెట్టలేదా? దేవుడు మనకు తోడై ఉన్నాడు అన్న ధైర్యం ఉన్నట్లయితే అపవాదిని కూడా మనము ధైర్యముగా ఎదిరించగలుగుతాం. మనకున్న నైపుణ్యము కొంచెమే, కానీ దేవుడు మనకు తోడుగా ఉన్నట్లయితే దానికి కృపనిస్తాడు, దాన్ని ఆశీర్వదిస్తాడు. అలాగే దేవుడు మనకు తోడు, దేవుని యొక్క సన్నిధి మనకు తోడుగా ఉన్నట్లయితే ఆలస్యం జరగవచ్చేమో కానీ ఖచ్చితంగా దాని యొక్క ఫలము నీవు అనుభవించువాడుగా ఉంటావు. ఇక్కడ ఒక కుటుంబం కనబడుచుంది. ఆ కుటుంబంలో ఆ బిడ్డలైన వారు, ఆ తండ్రి సాధారణమైన ఉద్యోగి, తల్లి సాధారణమైన గృహిణి. కుటుంబం ఎట్లాగో అట్లా వారి కుటుంబాన్ని ఏం చేస్తున్నారంటే అడుగులు ముందుకేసుకుంటూ తీసుకుంటున్నారు. బిడ్డను చదివించుకుంటున్నారు. ఆ ఆశలన్నీ కూడా బిడ్డ మీద పెట్టుకున్న వారుగా ఉన్నారు. ఆ సందర్భంలో జరిగిన విషయం ఏంటంటే, వీడు బాగా చదువుతాడు అని తల్లిదండ్రులు ఆశ పెట్టుకుంటే, మరి ఎందుకో గాని అతనికి చదువు మీద భయం అనిపించింది. చదువును కొనసాగించలేకపోతున్నాడు. స్నేహితులైన వారందరూ అంటున్నారు, ఒరేయ్! ఒరేయ్! నీకు అసలు చదువు వచ్చా మొద్దోడా, మొద్దోడా అని మాట్లాడుచున్నారు. వీడికి చదవాలన్న ఆసక్తి, బడిలోకి వెళ్ళాలన్న ఆసక్తి అయితే ఉంది కానీ స్నేహితులు ఏమంటారో అని. పరీక్ష రాయాలని ఉంది, కానీ తప్పితే స్నేహితులు ఏమి ఎగతాళి చేస్తారని భయమున్నది. అయినా సరే తల్లిదండ్రులు ఏం చేశారంటే వాడిని చదువులో ముందుకు ప్రోత్సహించిన వారుగా ఉన్నారు. వీడు తింటాకి తిండికి గతి లేదు కానీ వీడి పిల్లోడిని చూసారా ఎంత స్కూల్లో చదివిస్తున్నారో, వీళ్ళకి ఎందుకు ఎంత, వీళ్ళు ఎందుకు ఇట్లాంటివి, కావాల్సింది ఉట్టికి తగ్గట్టుగా ఎగరాలి కానీ ఓకే ఎగురుతారు ఎందుకని తల్లిదండ్రులైన వారు మాట్లాడుతున్నారు. కట్టుకుంటాకి సరిగ్గా గుడ్డ లేదు, ఇంట్లో సరైన పోషణ లేదు, వీడి కొడుకునంట ప్రయోజకుని చేస్తారంట, ఇన్ని ఇబ్బందులు పడుతున్నారు చూడండి, వీళ్ళ అంతస్తు తగ్గట్టుగా చదివించుకోవచ్చు కదా అని ఆ తల్లిదండ్రులకి సూటిపోటుగా వెనక ముందు మాట్లాడుచుంటున్నారు. ఈ మాటలు వారికి వినబడలేక కాదు, వారు పట్టించుకోక కాదు, వారి లక్ష్యం ఏమిటంటే వారి బిడ్డను ప్రయోజకులుగా చేయాలని చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. అయినా సరే బిడ్డ పరీక్ష రాసి తప్పాడు. పరీక్ష రాసి తప్పిన వాడుగా అందరూ అన్నారు, ఇదిగో ఓకే ఎగురుతారు మనుషులు, ఇప్పుడన్నా
బుద్ధి తెచ్చుకొని మనకు తగ్గట్టుగా నడిస్తే బాగుంటది అన్నట్లుగా చాలామంది మాట్లాడుతున్నారు. స్నేహితులు అన్నారు, "అరే నీకెందుకురా చదువు రాదు, సంధి రాదు, మీ నాన్నమేళ్ళ పశువులు కాసుకోకోకుండా" అన్నట్లుగా మాట్లాడుచు ఉన్నా. ఇప్పటికి చాలా బాధ అనిపించింది. ఇక నేను చదువులో ముందుకు వెళ్ళలేను, ప్రయోజకుడిని కాలేను, ఇక నేను ఇంతే అని అనుకున్న వారుగా ఉన్నారు. కానీ ఆ తల్లి ఆ బిడ్డ దగ్గరికి వచ్చింది. "అరే బాబు బాధపడబాకు, మార్కులు అనేవి కొలమానం కాదురా, నీకున్న తెలివితేటలు చాలురా, దేవుడు మనకు తోడుగా ఉన్నాడురా, ఇది ప్రయత్నం చేస్తూ ఉండరా, ఏదో ఒక రోజు నువ్వు సక్సెస్ అవుతావు" అని ఆ తల్లి ప్రతిరోజు ఏం చేసేదంటే ముందు ప్రార్థన చేసేది, తర్వాత బిడ్డను ఒళ్ళోకి తీసుకునేది, ప్రతి విషయాన్ని సబ్జెక్ట్ అని క్లియర్‌గా చదివించుకునేది, ప్రతిరోజు చదివిందే చదివించేది, ప్రార్థన చేసుకునేది. అట్లా ప్రార్థన చేసుకున్న కొంతకాలానికి ఏం జరిగిందంటే ఆహ్, ఆ ప్రాంతంలో అనేక మంది చదువుకున్నారు గానీ, ఆ ప్రాంతానికి మొట్టమొదటి ఇంజినీరు ఈ కుటుంబంలోంచే దేవుడు బయటకు పంపించాడు. హల్లెలూయా! హల్లెలూయా! ఈరోజు మొదట నీ స్థితి కొద్దిగుండెను తుదకు మహాభివృద్ధి నువ్వు పొందుదువు గాక. హల్లెలూయా! దేవుడు మనకు తోడై ఉన్నట్లయితే, దేవుని సన్నిధి మనకు తోడై ఉన్నట్లయితే, ఈరోజు కొద్ది స్థితి, కొద్ది కాలం నీ జీవితంలో మనుషులు హేళనగా మాట్లాడే కాలం ఉంటుంది. అంతకు రెట్టింపు స్థాయిలో దేవుడు నీకు ఘనతను, గౌరవమును ఇచ్చును గాక. ఏ తల్లిదండ్రులైతే చూచి చులకనగా మాట్లాడిన వారుగా ఉన్నారో, అదే గ్రామానికి మొట్టమొదటి ఇంజినీరు ఏ కుటుంబం అందించింది? ఆ కుటుంబం. అతడొచ్చి అంటున్న మాట, "నేను ఇంత ప్రయోజకుడు అయ్యానంటే కారణము నా చదువు కాదు. ఇంత ప్రయోజకుడయ్యానంటే కారణము నా ఇబ్బందుల్లో నా తల్లిదండ్రులు నాకు నా పక్షంగా ఇచ్చిన ధైర్యమే, నా కుటుంబం యొక్క ప్రార్థనే నన్ను ఈ ప్రయోజకునిగా చేసింది" అని ఆ ఇంజినీరు తన యొక్క అనుభవాన్ని తన తండ్రిదండ్రుల గురించి చెప్పినప్పుడు అనేక మంది ప్రేరణ పొంది తల్లిదండ్రులైన వారు కడుపు మార్చుకోనైనా ఇట్లా బిడ్డను ప్రయోజకంగా చేయాలని వారి యొక్క ఆలోచన శైలిని మార్చుకున్నారు. ఈరోజు నీ కుటుంబంలో నీ బిడ్డ నీ ప్రాంతంలో వారందరినీ ప్రభావితం చేసి చదువు వైపు ఆకర్షితులుగా నడిపించేవాడుగా నీ బిడ్డ నిలుపునుగాక. ఆ విధంగా నీవు నీ ప్రయత్నాలను కుటుంబస్తులుగా నువ్వు కొనసాగించుదురుగాక. దేవుని సన్నిధి మనకి తోడుగా ఉన్నట్లయితే, దేవుని సన్నిధి మనకు తోడుగా ఉన్నట్లయితే ఆ పరిస్థితి మొదట మనకు కొంచెంగా కనబడుతుంటుంది, కొద్ది కాలమే. కానీ గొప్ప గౌరవాన్ని అనేది తర్వాత మనము పొందుకునే వారంగా ఉంటాం. రెండవదిగా దేవుని యొక్క సన్నిధి మనకు తోడుగా ఉన్నట్లయితే ఆయన యొక్క కాపుదల అనేది మన మీద కనబడుచు ఉంటుంది. ఈరోజు దేవుని యొక్క మాట నేను చెప్తున్నాను. మనుషుల బలము ఆ మనుషుల బలం ఏమిటంటే దేవుని బలము కన్నా తక్కువ. మనం ఏం చేస్తాము? కాపుదల అంటే చాలామంది మనుషులైన వారు మనలో ఉంటూ ఉంటారు. మన జీవితము అనిశ్చితమైన కాలం. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు. ఏ ప్రమాదం వస్తుందో, ఏ ఉపద్రవం వస్తుందో, ఏ అనారోగ్యం వస్తుందో, ఏ భయంకరమైన వార్త వస్తుందో, వీటన్నిటి నుంచి వారు కాపాడుకోవడానికి ఎవరికి వారు ఏం చేస్తారంటే ఇన్సూరెన్స్ అనేవి కడుతూ ఉంటారు. ఎల్ఐసి పాలసీలను కడుతూ ఉంటారు. ఆరోగ్య బీమా అనేది ఏర్పాటు చేసుకుంటూ ఉంటారు. తగిన సదుపాయాలు, సంరక్షణ అనేది ఏర్పాటు చేసుకుంటూ ఉంటారు. కానీ యెహోవా పట్టణమును కాపాడని ఎల్ల కావలి వారి మేలుకొనుట వ్యర్థము అని వాక్యం చెప్తూ ఉంటుంది. ఈరోజు దేవుడు మనకి పగటి వేళ మేఘస్తంభంగాను, రాత్రి వేళ అగ్నిస్తంభంగాను ఉండి కాపాడుచున్నాడు కాబట్టి ఏ అపాయం మన గుడారము సమీపించుకోకుండా దేవుని యొక్క కాపుదలే మనల్ని సురక్షితంగా మనల్ని నిలబెట్టిందని మనం నమ్మగలగాలి. ఎందుకంటే ఈరోజు మనకంటే తెలివిగల వారు ఉన్నారు. కానీ పాము ఇంట్లో ఉండంగా స్నానం చేసి వాకిట్లో ఆ యొక్క పట్టా మీద కాళ్ళు దులుపుకొని వస్తుంటేనంటండి ఏదో కుట్టినట్టుగా అనిపించిందట. ఏదో కుట్టినట్టుగా అనిపించిందట. కాసేపటికి మనిషి అంతా బరువైపోయాడు. కాళ్ళలో నురుగులా కనపడుతుంది. అయ్యో ఏంటి కాళ్ళలో నురుగులా కనపడుతుంది, ఈ భర్త గారు ఏంటి ఇట్లా అయ్యాడని గబా గబా ఆమె పరిగెత్తుకుంటూ వస్తూ ఆ తలుపు తీస్తూ ఎవరినో పిలవడానికి వస్తుంటే ఆ గోనె పట్టదండి. ఆ గోనె పెట్ట కింద కట్టపురుకుందటండి. గోనె పట్ట కింద ఏముంది? కట్టపురుగు ఉంది. మంచి ఇల్లు, అంత ఫ్లోరింగే ఉంది. ఇల్లంతా ఎలాగుంది? ఫ్లోరింగే ఉంది. కానీ కరిసిన పురుగును కూడా గమనించినటువంటి హీనస్థితి. డబ్బు కొదువుందా? కొదువు లేదు. డబ్బు కొదువు లేదు. ఆస్తి కొదువు లేదు. ఏమీ కొదువు లేదు. కానీ ఇప్పుడు కావాల్సిందేంటి చెప్పండి ఆయనకి? ఆరోగ్యం కావాలి, ఆయుష్ కావాలి.
ఈరోజు నీ దగ్గరున్న డబ్బు గానీ, నీ దగ్గరున్న ఆస్తి గానీ ఆయుష్ ఇవ్వలేదు. మా బిడ్డని మేము బ్రతికించుకుందాం అనుకున్నాం. కానీ ఆ బిడ్డను మేము బ్రతికించుకోలేం. దేవుని యొక్క కృప అనేది మన మీద ఉండవలసిందే. అంటే మా బిడ్డ చనిపోయింది కాబట్టి కృప లేదు అని నేను చెప్పడం లేదు. లేకపోతే మేమేదో తప్పు చేశాం కాబట్టి దేవుడు తీసుకెళ్ళాడని మనుషులు అనుకోవచ్చు. ఏది ఏమైనా కూడా నాకున్న ధైర్యం ఏమిటంటే మా బిడ్డ మా మధ్య లేకపోయినా దేవుని దగ్గర ఉందని నమ్ముచున్నా. హల్లెలూయా! హల్లెలూయా! మనము ఏదో ఒక రోజు ఆ బిడ్డ అట్లాంటి బిడ్డల దగ్గరికి మనమందరము కూడా వెళుతూ ఉంటాం. ఏదైనా కొన్ని మరణాలుంటాయి. ఆ మరణాలు దేవునికి మహిమార్థంగా ఉంటాయి. కొన్ని మరణాలుంటాయి. ఆ మరణాలు బట్టి ఇతరులని దేవుడు బలపరుస్తుంటాడు. కొన్ని మరణాలుంటాయి. ఇతరులని దేవుడు ఏం చేస్తారంటే హెచ్చరిస్తూ ఉంటాడు. ఈరోజు నేను కొన్ని అనుభవాలు ఎందుకు చెప్తున్నానంటే కొన్ని హెచ్చరికలుగా తీసుకోవాలి. కొన్ని ఏమో బలపడేవారుగా మనము ఉండువారుగా ఉండాలి. ఇక్కడ దేవుని యొక్క కాపుదల గురించి నేను మాట్లాడుచున్న వాడుగా ఉన్నాను. ఇక్కడ బైబిల్ గ్రంథంలో దానియేలును సింహాల బోనులో వేసిన వారుగా ఉన్నారు. ఈ సింహాల బోనులో వేసినప్పుడు ఏం జరిగిందంటే అక్కడ సింహాల కంటే బలమైన కాపుదల దానియేలు చుట్టూ ఉంది కాబట్టి ఆ సింహాలు ఎలాగున్నాయో తెలుసా? మౌనంగా ఉండగలిగినాయి. షడ్రకు మేషకు అబద్ధిగోలు చుట్టూ కూడా వారు అగ్నిగుండంలో వేయబడినట్టు ఒక కనబడని ఒక శక్తి వారి చుట్టూ కనబడుచుంది. ఈరోజు దేవుడు కనబడకపోయినా తన కాపుదల ఇస్తూ ఉంటాడు దూత ద్వారా. ఆ రోజు ఏం జరిగింది? అగ్ని వంటి అనుభవాలు వారిని కాల్చివేయాలని చూసినా ఎటువంటి అగ్నివాసన తగలకోకుండా దేవుడు వారిని రక్షించలేదా? సింహాల వంటి అనుభవాలు ఈ యొక్క దానియేలుని మింగాలని చీల్చవేయాలని చూసిన చిన్న గాయము కూడా తగలకోకుండా రాత్రంతా సింహాలే దానియేలుని కాపలా కాయలేదా? ఈరోజు దేవుని యొక్క కాపుదల ఎటువంటిదో నేను చెప్తూ ఉన్నాను. నువ్వు సింహాల మధ్యలో ఉండవచ్చు, అగ్ని మధ్యలో ఉండవచ్చు, అవేవి నీకు హాని చేయకుందువుగాక. హల్లెలూయా! దేవుని యొక్క కాపుదల అనుభవం గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ఇక్కడ దానియేలను అనే వ్యక్తిని దేవుడు సింహాల బోన్లోంచి సంరక్షించిన వాడుగా ఉన్నాడు. అది మనుషుల బలము కంటే ఎక్కువగా. అలాగే దేవుడు కనబడకపోయినా కూడా తన బిడ్డల పక్షంగా తన కాపుదలను ఏ విధంగా ఉంచుతాడని షడ్రకు మేషకు అబద్ధికుని యొక్క జీవితాల గురించి మనం నేర్చుకున్న వారుగా ఉన్న దేవుని యొక్క కాపుదల ఏం చేస్తుందంటే మన హృదయానికి శాంతినిస్తూ ఉంటుంది. 23వ కీర్తనలో అంటున్నాడు, అయా గాఢాంధకారపు జిగటగల దొంగ ఊబిలో ఉన్నాను, అయినను నీ దుడ్డు కర్రయు నీ దండము నన్ను ఆదరించును. ఈరోజు మన జీవితంలో దేవుని యొక్క కాపుదల నువ్వు ఎటువంటి విపత్కరమైన అనుభవాల మధ్య ఉన్న, నిరాశాపూరితమైన అనుభవాల మధ్య ఉన్న, తృణీకరించబడిన అనుభవాల మధ్య ఉన్న, వెలివేయబడిన అనుభవాల మధ్య ఉన్న, ఇది జరగదు అని నిర్లిప్త నీ జీవితంలో ఉన్నా కూడా తన దుడ్డు కర్రయు తన దండము నిన్ను ఆదరించునుగాక. హల్లెలూయా! దేవుని యొక్క కాపుదలను గురించి నేను మాట్లాడుచున్నాను. ఒకరోజు ఒక భయంకరమైన వాన, గాలి విసురుగా కొడుతుంది. తలుపులన్నీ కొట్టుకుంటున్నాయి, కిటికీలన్నీ కొట్టుకుంటున్నాయి. అప్పటికి ఆ తండ్రి తలుపు యొక్క గడియలు వేసాడు. కిటికీ గడియలు వేసిన వాడు కరెంటు పోయింది, లైట్ వెలిగించాడు, లాంతరు వెలిగించాడు. గాలి తుఫానుకి ఏమో మరి కొప్పు మీద ఆకులన్నీ కూడా ఎగిరిపోతున్నాయి. ఇంకా గాలి వేస్తే పైకొప్పు కూడా ఎగిరిపోయేటట్టుంది. పిల్లకి భయం అనిపించింది. నాన్న మన ఇల్లు ఉంటుందంటావా? ఈ తుఫాను తట్టుకుంటుందంటావా? ఈ రాత్రి గడుస్తుందంటావా అని ఆ తండ్రి ఆ కుమార్తె ఆ తండ్రి దగ్గరికి వచ్చి అడుగుతున్నప్పుడు, అమ్మా ఏమీ భయపడవద్దురా, ఈ యొక్క పునాది గట్టి పునాది మీద కట్టబడింది. దేవుడు మనకు తోడుగా ఉన్నాడు. మనుషుల సహాయం కాదు మనకు కావాల్సింది, దేవుని యొక్క సహాయము. ఆయన మనకు తోడుగా ఉంటాడు. భయపడవద్దు, నేను నీకు తోడుగా ఉన్నాను, మనకు దేవుడు తోడుగా ఉన్నాడు అని ఆ బిడ్డను ఒడిలో తీసుకుని భుజం మీద నిదానంగా తడుతున్నప్పుడు ఆ మాటలు ఆ బిడ్డకి ధైర్యం అనిపించినాయేమో. ఆ రాత్రి ఆ తండ్రి ఒడిలో ఆ బిడ్డ పడుకుంది. తెల్లవారైంది. ఏమైందండి? తెల్లవారిన తర్వాత ఇల్లేమైపోయిందో చూసింది. పైన ఒక 10 ఆకులు మట్టికి లేచినాయి కానీ ఇల్లంతా శుభ్రంగానే కనబడుతుంది. మనసుకి నెమ్మది అనిపించింది. ఆ రోజు రాత్రి ఆ బిడ్డలు ఎట్లా పడుకుందంటే దేవుని సన్నిధి ఆమె గురించి ఆ బిడ్డకి తెలియదు కానీ తన తండ్రి యొక్క చేతి స్పర్శ ఆ బిడ్డకి ఏమిచ్చిందో తెలుసా? ధైర్యాన్ని ఇచ్చింది. అందుకే నిద్ర అనేది పోయింది. కొన్ని రోజుల తర్వాత, కొన్ని సంవత్సరాల తర్వాత ఆ కుమార్తె ప్రయోజకురాలైంది. ఆ గ్రామంలో గొప్ప స్థితిలోకి వచ్చింది. ఆ రోజు ఆమెకి సన్మాన సభ ఏర్పాటు చేసినప్పుడు ఆమె చెబుతున్న మాట, మా జీవితంలో మా కుటుంబంలో ఒక తుఫాను వచ్చింది. ఆ తుఫాను గురించి నాకు ఎక్కువగా జ్ఞాపకం లేదు కానీ ఆ తుఫాన్లో నా తండ్రి
చేతి యొక్క స్పర్శే ఈరోజు నన్ను మీ మధ్య ఎట్లా నిలబెట్టింది. నా తండ్రి ఆ రోజు యొక్క కాపుదల నాలో ఒక ధైర్యాన్ని ఇచ్చింది. ఆ ధైర్యమే మీ ఎదుట ప్రయోజకురాలుగా నన్ను నిలబెట్టిందని ఆ కుమార్తె సాక్ష్యం చెప్తుంది. హల్లెలూయా! దేవుని యొక్క ధైర్యం నువ్వు పొందుకోగలిగితే ఆ ధైర్యం నీ బిడ్డకు నువ్వు ఇచ్చుదువుగాక. హల్లెలూయా! నిజముగా ఈరోజు ఎంతమంది ధైర్యవచనాలు మాట్లాడుతున్నారు, ఎంతమంది ధైర్యవచనాలు మాట్లాడుతున్నారు. ఎవరో బాధలో ఉన్నారు, వారి యొక్క సమస్యని చెప్తున్నారు. నీకు ఏదో తెలిసిన అనుభవం ఉంది. తెలిసిన అనుభవం ఉన్నప్పుడు నిజం చెప్పడం మంచిదే, కానీ కొన్ని విషయంలో మౌనంగా ఉండడం ఇంకా ఉత్తమమైంది. అది నువ్వు నేర్చుకో. కొన్నిసార్లు మౌనం కూడా గాయాన్ని ఏం చేస్తుందంటే స్వస్థపరుస్తుంది. ఈరోజు నీ జీవితంలో నీ అనుభవం తగ్గట్టుగా ఎవరైనా నీ దగ్గరికి వచ్చినప్పుడు నువ్వేం చేయాలంటే ఆ తండ్రి యొక్క చేతి స్పర్శ బిడ్డలోని భయాన్ని పోగొట్టినట్లు, నీ మాటలు వారి హృదయంలో ఉన్న ఆందోళన తీసివేయబడినట్లుగా జ్ఞానయుక్తమైన మాటలు దేవుడు నీ నోటి వెంట పలికించును గాక. అటువంటి కాపుదల మాటలు దేవుడు ప్రతి ఇంటి నుంచి దేవుడు పలికించును గాక. హల్లెలూయా! ఎట్లాంటి మాటలు ఎట్లా వస్తాయి అంటే దేవుని యొక్క వాక్యం చేత ఎవరైతే నింపబడతారో, నింపబడిన వారు మాత్రమే ఇట్లా ఆదరించగలిగే మాటలు మాట్లాడతారు. హల్లెలూయా! ఈరోజు దేవుని యొక్క వాక్కు చేత నువ్వు నింపబడ్డావా? హృదయము నిండిన దాన్ని బట్టి నోరు మాట్లాడుతుంది. నీ హృదయము దేనితో నింపబడింది? ఈరోజు ఒక వైద్యుడికి తెలుసు, ఆ వైద్యుడికి వైద్యం కన్నా వాక్యం ఎక్కువ తెలుసు. వాక్యం ఎక్కువ తెలుసు. అతడు ఆపరేషన్ల కన్నా మాటల ద్వారానే అనేక మంది రోగులను స్వస్థపరిచిన వారుగా ఉన్నారు. చాలా మంది అంటే ఆయన హస్తవాసి మంచిది, ఆయన హస్తవాసి మంచిది. ఆయన పెద్ద ఆపరేషన్ చేయాల, కానీ ఒక మాట ఆమెకు అనారోగ్యం ఉందని తెలుసు, ఆపరేషన్ చేస్తే బ్రతకదని తెలుసు, కానీ ఒకటే ఒక మాట అన్నాడు. ఎవరమ్మా నీకు ఆపరేషన్ అని చెప్పింది? నువ్వు శుభ్రంగా పొద్దుతా పో అని 2 ట్యాబ్లెట్లు ఇచ్చి ధైర్యంగా ఉండమన్నాడు. అమ్మో ఈయన చెప్పాడంటే నేను బతుకుతాను. అదే ఆమెకి మనోధైర్యం ఇచ్చింది. ఆ మనోధైర్యం ఏం చేసిందంటే ఆమెను అనేక దినాలు ఆరోగ్యంగా బ్రతికేలా చేసింది. హల్లెలూయా! ఇప్పటికి 3వ సంవత్సరం. అందరూ 6 నెలల్లో చచ్చిపోద్దాం అనుకున్నారా? ఎన్ని నెలల్లో చచ్చిపోద్దాం అనుకున్నారండి? 6 నెలల్లో చచ్చిపోతాం. ఇప్పుడు 3వ సంవత్సరం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అటువంటి కాపుదల అందరిలో దేవుడు కలగజేయును గాక. దేవుడు మనకు తోడుగా ఉన్నట్లయితే ఆయన కాపుదల ఏ విధంగా ఉంటుందో నేను చెప్తున్నాను. చివరిగా దేవుడు మనకు తోడుగా ఉన్నట్లయితే మనల్ని ఆయన ఉన్నతమైన స్థితికి తీసుకువెళతాడు. ఎక్కడ తీసుకువెళ్తాడండి? ఆ ఉన్నతమైన స్థితికి తీసుకువెళ్ళేవాడుగా ఉంటాడు. ఈరోజు ఎస్తేరుని అక్కడికి ఎందుకు తీసుకెళ్ళాడు? అమ్మా నిన్ను ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చాను? ఒక కాలం వస్తుంది, ఆ కాలం వచ్చినప్పుడు నీ పని ఏమిటి అని నాకు ముందే తెలుసు కాబట్టి నేను ఇక్కడికి నిన్ను తీసుకొచ్చాను. ఇప్పుడు నేను నశించిపోతాను అని ఆ సహోదరి ఏం చేస్తుందంటే ధైర్యం చేసి రాజు యొద్దకు వెళ్ళింది. ఈరోజు యెహోవాను బట్టి ధైర్యం తెచ్చుకుని వెళ్ళగలిగినట్లయితే దేవుడు నీ పనులను సఫలపరచును గాక. తన జనాంగాన్ని ఆ ధైర్యం చేతనే ఆమె ఏం చేస్తుందో తెలుసా? రక్షించగలిగింది. ఈరోజు నీవు ఈ స్థితిలో ఉన్నావు అంటే నన్నెందుకు దేవుడి కుటుంబంలోకి తీసుకొచ్చాడు, నన్నెందుకు ఈ స్థలంలోకి తీసుకొచ్చాడు, నన్నెందుకు ఇంట్లో కోడలుగా తెచ్చాడు, నన్నెందుకు ఇంటికి అల్లుడుగా తెచ్చాడు, నన్నెందుకు ఇంట్లో కొడుకుగా పుట్టించాడు అని కొన్నిసార్లు మన జీవితంలో కలిగిన వ్యధన బట్టి, ఇక కష్టాన్ని బట్టి మనకు అనిపిస్తూ ఉంటుంది. కానీ ఒక ఉన్నతమైన ప్రణాళిక నీ ద్వారా నెరవేర్చడానికి దేవుడు నిన్ను ఈ స్థితిలో ఈ ఇంటిలో పెట్టాడని నువ్వు నమ్మగలిగినట్లయితే దేవుడు నీ ద్వారా నీ కుటుంబాన్ని ఉన్నతమైన స్థానంలో నిలబెట్టును గాక. నీ ద్వారా నీ జనాంగాన్ని రక్షింపజేయును గాక. హల్లెలూయా! ఎస్తేరు యొక్క జీవితంలో దేవుడు ఎలా చూసుకున్నాడు చూసారా? అట్లాగే ఇక్కడ ఆ గిద్యోను మనం చూసుకున్నాం. నేను బలహీనుడుని అంటున్న వాడుగా ఉన్నాడు, ధైర్యం లేని వాడిని అంటున్నాడు, అయినా నేను నీకు తోడుగా ఉన్నానని అంటున్నాడు. ఇప్పుడు 30,000 మందిని 300 మందిగా చేశాడు. ఇదిగో నువ్వు మనుషుల వైపు చూడవాకు, దేవుని బలము చూడు అని గిద్యోనుతో చెప్పినాడు. జనం తక్కువగా ఉన్న దేవుని బలం వైపు ఆ యొక్క గిద్యోను చూచిన వాడుగా ఉన్నాడు కాబట్టి యుద్ధం చేయకోకుండా దేవుడు తన జనాంగానికి ఏమిచ్చాడంటే గొప్ప విజయాన్ని అందించిన వాడుగా ఉన్నాడు. హల్లెలూయా! అయ్యా ఈ స్థితి నిమిత్తం
నిమిత్తమే నువ్వు పిలువబడ్డావు. నీ ద్వారా నీ జనాంగం మిద్యానీయుల మీద గొప్ప విజయము పొందించడానికి దేవుడు నిన్ను పిలిచిన వాడిగా ఉన్నాడు అంటున్న వాడిగా ఉన్నాడు. ఈరోజు యుద్ధం ఎట్లా చేయాలో తెలియదు, యుద్ధ వ్యూహం ఏమిటో నీకు తెలియదు, ఎదురుగా పెద్ద పెద్ద ఎరుకో గోడలు ఉన్నాయి, ఎట్లా కోల్చాలో నీకు తెలియదు. కానీ దేవుని యొక్క మాట చొప్పున నీవు ఆ ఎరుకో గోడల చుట్టూ తిరగగలిగినట్లయితే, ఆ మాటను అనుసరించి వారు తిరిగారటండి. యుద్ధము చేయకోకుండానే, వ్యూహం తెలియకోకుండానే కోట గోడలు కూలిపోయేలాగా దేవుడు వారిని బలపరిచిన వాడుగా ఉన్నాడు. హల్లెలూయా. ఈ స్థితి నిమిత్తమే మీరు పిలువబడ్డారు. కొన్ని సందర్భాలు యుద్ధాలు చేయవలసల్లా ఆయన మాట చొప్పున నువ్వు అడుగు ముందుకు వేయగలిగినట్లయితే ఆ ప్రతి అడుగులోను దేవుడు నీకు విజయమును ఇచ్చునుగాక. హల్లెలూయా. ఇక్కడ ఒక బండరాయి, ఆ బండరాయిలో ఒక శిల్పకారి ఒక చక్కటి రూపాన్ని చూచిన వాడుగా ఉన్నాడు. ఎన్నో రోజుల ఉలిదెబ్బలు, సుత్తి దెబ్బలతో ఆ బండరాయిలోని రూపాన్ని బయటకు తీసుకొచ్చిన వాడుగా ఉన్నారు. కొంతకాలం అయిన తర్వాత ఆశ్చర్యపోయారు. ఇది బండరాయి అనుకున్న ఈ బండరాయిలు ఇంతటి అందమైన రూపం ఎట్లా తీయగలిగావు అంటే, మీ అందరికీ తెలుసో లేదో కానీ రూపం ఆల్రెడీ ఆ బండరాయిలో ఉంది. కానీ అడ్డుగా ఉన్న వాటన్నిటిని మాత్రం నేను తొలగించాను అంటున్న వాడుగా కనబడుచున్నాడు. ఈరోజు మన జీవితంలో కూడా దేవుడు అదే మాట్లాడుచున్న వాడుగా ఉన్నాడు. బండరాయి అనేది మన యొక్క జీవితము. సుత్తి దెబ్బలు, ఉలి దెబ్బలు అనేవి మన జీవితంలో అడ్డంగా ఉన్న కొన్ని ఆటంకాలు, వాటన్నిటిని తొలగించిన తర్వాత బండరాయికి ఒక రూపం ఇచ్చింది కదా, అది దేవుడికి ఇచ్చే కృప, అది దేవుడికి ఇచ్చే కృప. అట్లాగే మన జీవితాల్లో కూడా కొన్ని దెబ్బలు ఉంటాయి. ఆర్థికపరమైన దెబ్బలు, ఆరోగ్యపరమైన దెబ్బలు, అట్లాగే మనలో ఉన్న అహంకారాన్ని తీసివేయడానికి, గర్వాన్ని తీసివేయడానికి, కోపాన్ని తీసివేయడానికి, మనలో ఉన్న తొందరపాటుతనాన్ని తీసివేయడానికి దేవుడు కొన్నిసార్లు ఈ సుత్తు దెబ్బలు కొడుతూ ఉంటాడు. అయ్యా, ఎందుకు నా జీవితంలో ఎదురు దెబ్బలు అనుకోవచ్చు, కానీ దేవుడు ఒక చక్కటి రూపాన్ని తీసుకురావడానికి ఈ దెబ్బలు నీకు తగిలిస్తూ ఉన్నాడు. ఒకరోజు నువ్వు అనుకుంటూ ఉంటావు, ఈ దెబ్బలే నన్ను ఈరోజు ఈ స్థితిలో నిలబెట్టాయని. హల్లెలూయా. అలాగే మన జీవితంలో కూడా నేను చెప్తున్న మాట, నీ జీవితంలో ఎన్నో ఎదురు దెబ్బలు తగులుతున్నాయా, అయితే దేవుడు నీ జీవితంలో చక్కటి రూపాన్ని తీసుకొస్తున్నాడు. హల్లెలూయా. ఎందుకో తెలుసా, ఆయన నీకు తోడై ఉన్నాడు కాబట్టి నిన్ను ఉన్నతమైన స్థితిలోకి తీసుకురావడానికి ఈ ఎదురు దెబ్బలను ఒక మార్గంగా తీసుకొస్తున్నాడు. హల్లెలూయా. నీ జీవితంలో ఆ యొక్క ఎర్ర సముద్రం ఎదురయ్యింది అంటే దానికంటే ముందుగా సముద్రంలో ఆయన మార్గాన్ని సిద్ధం చేశాడు. ఎర్ర సముద్రం కంటే ముందుగా సముద్రం ఏం చేశాడటండి? మార్గాన్ని సిద్ధం చేశాడు. నీ జీవితంలో ఎదురు దెబ్బలు ఎదురవుతున్నాయి అంటే దానికంటే ముందుగా దేవుడు నీకు ఉన్నతమైన స్థానాన్ని సిద్ధం చేశాడు. నమ్మి వారికి గట్టి హల్లు చెప్పండి. హల్లెలూయా. మూడు విషయాలు దేవుడు మనకి తోడుగా ఉన్నట్లయితే, మొదట మన స్థితి కొద్దిగా ఉంటుంది, కానీ తుదకు మహాభివృద్ధి. దేవుడు మనకి తోడుగా ఉన్నట్లయితే ఆయన యొక్క కాపుదల. 3, దేవుడు మనకి తోడుగా ఉన్నట్లయితే మనకి ఉన్నతమైన స్థితి. దేవుడు కొద్ది మాటలు మన దీవించునుగా.